తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి శ్రోతలను జీవవాక్కుల కార్యక్రమములోని దేవుని మాటలు వినడానికి ప్రభువు నామమున మిమ్మల్ని ఆహ్వానించుచూ ఉన్నాను. గ్రంథములో నుంచి ఒక మాట చదువుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములోని మొదటి భాగము. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగు తప్పించుకొందుము? ప్రార్థన చేద్దాం. సర్వాధికారి, జీవాధిపతి, పరలోకపు తండ్రి, నీ నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఇంకొకసారి నీ పాదముల చెంతకు రావడానికి కృపనిచ్చారయ్యా. నీ వాక్యాన్ని ధ్యానించడానికి, బోధించడానికి తరుణం అనుగ్రహించారు. అయినా నీ మాటలు మాట్లాడడానికి నేను ఏ పాటి వాడను, ఎంతటి వాడను ప్రభువా. నీ కొరకు నిలబడి ఉండగా జ్ఞానము, మాటలు, నీ సన్నిధి, నీ యొక్క నాయన కృపను అనుగ్రహించి నీ కొరకు నిలబెట్టి నీ మాటలు నాకు, మాకు, మా శ్రోతలకు కావలసిన జీవవాక్కులను మీరు వినిపింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగు తప్పించుకొందుము? ఈ మాటలలో ప్రాముఖ్యమైనటువంటి పదము నిర్లక్ష్యము. నిర్లక్ష్యము అనగా ఒక వ్యక్తి ఎడల కానీ, ఒక పని ఎడల కానీ, ఒక ప్రాముఖ్యమైన విషయం ఎడల కానీ చూపవలసినటువంటి శ్రద్ధను చూపకపోయినట్లయితే దానిని నిర్లక్ష్యము అని అంటారు. ఎందుకు చూపరు? ఎందుకు శ్రద్ధ చూపరు? ఆ విషయం ఎడల, ఆ వ్యక్తి ఎడల తృణీకార భావం కలిగి ఉన్నట్లయితే నిర్లక్ష్యం చేస్తాం. ఆ విషయం ఎడల, ఆ వ్యక్తి ఎడల లెక్కలేనితనం ఉన్నట్లయితే తృణీకరిస్తాం. ప్రాధాన్యత ఇవ్వకపోతేంలే, ఏమవుతుందిలే, అయితే కానీ అనే భావం ఎప్పుడైతే హృదయంలో ఉంటుందో ఆ విషయం ఎడల, ఆ వ్యక్తి ఎడల నిర్లక్ష్యము చూపుతూ ఉంటాం. అయితే అట్టి నిర్లక్ష్యము చేసే అంశాలు, విషయాలు శారీరకమైనవి కావచ్చు, ఆత్మీయమైనవి కావచ్చు, ఇహలోకమైనవి కావచ్చు, పరలోకమైనవి, పారలౌకికమైనవి కావచ్చు. ఏది అయితేనేమి నిర్లక్ష్యము చేయుట అది సమంజసం కాదు, నిర్లక్ష్యము చేయుట మంచిది కాదు. అయితే శారీరక, ఐహికమైనటువంటి, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో నిర్లక్ష్యము చేస్తే చేయవచ్చు, కొంత నష్టము ఎదుర్కొంటాము. అయితే పారలౌకికమైన, ఆత్మీయమైనటువంటి విషయములలో నిర్లక్ష్యము చేసినట్లయితే అది పూరించుకొనలేని నష్టము, తిరిగి పొందలేని నష్టము, కోలుకొనలేని నష్టము సంభవిస్తుంది. ఎందుకనగా ఆ నిర్లక్ష్యం వలన సంభవించబోయే నష్టము అది యుగయుగములు ఉండే నష్టము, అది పారలౌకిక నష్టము. అందువలన నిర్లక్ష్యం అనేది జాగ్రత్త వహించవలసినటువంటిది. నిర్లక్ష్యం అనేది ఉండకూడదు. అందువలన పౌలు అంటాడు హెబ్రీయులకు రాస్తూ 2వ అధ్యాయం 3వ వచనము మొదటి భాగంలో, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందుము? దేని నుండి తప్పించుకోవడము? నష్టము నుండి, బాధ నుండి, వేదన నుండి ఎలా తప్పించుకోగలము? కాబట్టి రక్షణ నుండి ఎంత మాత్రము నిర్లక్ష్యము చేయకూడదు. రక్షణ ఎడల నిర్లక్ష్యము చేయకూడదు. రక్షణ ఎడల తృణీకారం ఉండకూడదు. రక్షణ ఎడల లేకపోతేనేంలే అనే లెక్కలేనితనము ఎంత మాత్రము ఉండకూడదని హెబ్రీ సంఘానికి హెబ్రీ పత్రికలో పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. చాలా మంచి మాట, చాలా ఉపయోగకరమైనటువంటి మాట. కొన్ని ఉదాహరణలు మా ప్రియమైనటువంటి శ్రోతలతో పంచుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నా ప్రియమైన వారలారా, అవకాశమును నిర్లక్ష్యము చేయకూడదు. మొదటి మాట, అవకాశమును నిర్లక్ష్యము చేయకూడదు. అపోస్తుల కార్యము 5వ అధ్యాయములో మొదటి వచనములలో ఒక కుటుంబ వృత్తాంతం వ్రాయబడింది. ఓ కుటుంబాన్ని గురించి వ్రాయబడింది. 2 భార్యాభర్తలు ఉన్నారు అక్కడ, అననీయ, సప్పిరా.
మరి ఎలాగూ వారు ఒక అవకాశాన్ని దుర్వినియోగం చేశారు, ఎలాగూ ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు, ఎలాగ ఒక అవకాశాన్ని వారు నిర్లక్ష్యము చేశారో చూద్దాం. మొదటి వచనంలో, అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయము ప్రేరేపించెను? ఆనాడు ప్రభువును అంగీకరించినటువంటి వారు తమకున్నటువంటి ఆస్తిపాస్తులను అమ్మినటువంటి ఆ వెలను లేక ఆ పైకాన్ని తీసుకుని వచ్చి అపోస్తుల యొద్ద పాదముల చెంత పెట్టేవారు. దేవుని యొక్క సేవ కొరకై వాడండి, దేవుని పని కొరకై వాడండి అని చెప్పేసి మరి ప్రభువును అంగీకరించినటువంటి వారు తీసుకొచ్చి పెట్టేవారు. అయితే వీరు కూడా ప్రభువును విశ్వసించారు, వీరు కూడా ప్రభువును నమ్మారు, వీరు కూడా ప్రభు ఎడల భయభక్తులు కలిగి ఉన్నారు. కానీ అననీయ సప్పీరాలు వీరిద్దరు ఏం చేశారంటే తన యొక్క పొలము అమ్మారు. అయితే కొంత దాచుకొని కొంత అపోస్తుల దగ్గరికి వచ్చి వాళ్ళ పాదముల చెంత ఉంచారు. కొంత దాచుకున్నారు, కొంత అపోస్తుల యొక్క పాదముల దగ్గర పెట్టారు. అప్పుడు పేతురు ఏమంటాడంటే, అననీయ ఒక్కడే వచ్చాడు పైకం తీసుకొని. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించను? ఒక చిన్న అవకాశం ఇచ్చాడు సరిదిద్దుకోవడానికి. అననీయ, నీ భూమి అమ్మావు, కొంత దాచిపెట్టుకుని కొంత తీసుకొని వచ్చావు, ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి సాతానుకు నీ హృదయాన్ని ఎందుకు ఇచ్చావు? ఎందుకు అవకాశం ఇచ్చావు నీ హృదయాన్ని ప్రేరేపించడానికి? వెంటనే అననీయ పేతురు దగ్గర ప్రభువును క్షమాపణ అడిగింటే బాగుండు. ప్రభువా, నేను తప్పు చేశానయ్యా, నీ యొక్క దాసుల చేత నేను హెచ్చరింపబడ్డానయ్యా, నీ దాసుల చేత గద్దించబడ్డానయ్యా, ఈ అవకాశం నేను తీసుకుంటున్నాను ప్రభువా, నన్ను క్షమించు అని ఆ అవకాశాన్ని తీసుకొని ఉంటే బాగుండేది. ఆ అవకాశాన్ని తీసుకోలేదు. అది అననీయ చేసినటువంటి పొరపాటు. పేతురు, దైవజనుడైన పేతురు ఇచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యము చేశాడు, తృణీకరించాడు, మనసు పెట్టలేదు. 4వ వచనము మరలా అంటాడు పేతురు, ఏమన్నాడంటే, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి అని అతనితో చెప్పాను. అయ్యో, ఆ పొలం నీ దగ్గర ఉన్నప్పుడు నీదే, అమ్మినప్పుడు ఆ పైకం నీదే, నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, మరి అటువంటిప్పుడు కొంత నేను దాచుకున్నాను, కొంత ప్రభువుకి ఇచ్చాను, అయ్యా నా అవసరాలకు కావాల్సి వచ్చిందని అడిగి ఉంటే ఎంత బాగుండేది. నువ్వు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడావు. దేవునితో ఎవరైనా అబద్ధమాడి జీవించగలరా? దేవునితో అబద్ధం ఆడగలరా? ఆడలేరు. నా ప్రియమైన వారలారా, తప్పును ఒప్పుకోవడానికి, ఈ పొరపాటును సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇవ్వబడింది అని 2 సార్లు అవకాశం ఇచ్చాడు పేతురు. అయితే అననీయ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. అననీయ ఆ అవకాశాన్ని నిర్లక్ష్యము చేశాడు. 5వ వచనములో, అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడవగా, ఆ మాటలు వింటూనే ఉన్నాడు, ప్రాణం విడిచాడు. వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టలో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. అననీయ జీవితము అంతమైపోయింది. అపోస్తలులైనటువంటి వారు ఒక అవకాశం ఇచ్చారు, సరిదిద్దుకోవడానికి, చక్క చేసుకోవడానికి, పొరపాటు క్షమించబడడానికి అవకాశం ఇచ్చారు. కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు, నిర్లక్ష్యం చేశాడు. సరే పోని, గతించిపోయాడు. అయితే ఆయన భార్య సప్పీరా, ఆమె కూడా వచ్చింది. అయితే వీరిద్దరూ కలిసి మాట్లాడుకున్నారండి. ఇంతకు అమ్ముదాం, ఇంత దాచిపెట్టుకుందాం, ఇంతనే తీసుకుపోయిద్దాం, ఎంత అని అడిగితే ఇంతే అని చెప్దామని చెప్పేసి ఇద్దరు చక్కగా కూడబలుక్కున్నారండి. ఆమె వచ్చింది అక్కడికి. చూడండి 5వ అధ్యాయం 7వ వచనం అపోస్తుల కార్యంలో, ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. ఎక్కడైతే అపోస్తులు ఉన్నారో, ఎక్కడికైతే తన భర్త వెళ్ళాడో, ఎవరి పాదముల చెంత అయితే ఆ పైకం తీసుకొని వెళ్ళి పెట్టాడో
అక్కడికి వెళ్తుంది ఈమె. జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు ఆమెను అడుగుతాడు, ఆమెతో మాట్లాడతాడు. అప్పుడు పేతురు, మీరు భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పుమని ఆమెను అడిగాను. చక్కగా ఉన్నది ఉన్నట్టుగా అడిగాడు. ఆ భూమిని ఇంతకే అమ్మారా అని అడిగాడు. అవకాశం ఇచ్చాడు. వెంటనే ఆమె చెప్పి ఉండాలి, అయ్యా ఇంతకు అమ్మినాము, ఇంత దాచిపెట్టుకున్నాం, మాకు అవసరమై ఇంత తీసుకొచ్చామని చెప్పేసి ఆమె చెప్పినా బాగుండేది. ఆమె అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా బాగుండేది. ఆ అవకాశాన్ని తీసుకున్నా బాగుండేది. కానీ ఆమె అవకాశాన్ని నిర్లక్ష్యం చేసింది. అప్పుడు ఆమె ఏమన్నదంటే, అవును ఇంతకే అని చెప్పాను. అందుకు ఆమె అవును ఇంతకే. చక్కని భార్యాభర్తలండి, ఎంత చక్కగా కూడబలుకున్నారో. వారు అడిగితే నేను ఈ మాట చెప్తాను, వారు అడిగితే నువ్వు ఇదే మాట చెప్పు, ఇద్దరం ఇదే మాట మీద ఉందామని చెప్పేసి ఎంత చక్కగా కూడబలుకున్నారో అననీయ సపీరాలు. వెంటనే పేతురు అంటాడు, ఇంకొక అవకాశం ఇస్తాడు ఈమె కూడా. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించితిరి? ఇంకొక అవకాశం ఇస్తాడు. ప్రభు యొక్క ఆత్మను శోధించడానికి మీరు ఎందుకు ఏకీభవించారు అని. ఆ మాట విన్న తర్వాత పేతురు గారితో, అయ్యా తప్పు చేశాము, పొరపాటు అయిపోయింది అయ్యా, క్షమించండి ప్రభువా, మేము తప్పు చేశాము, యేసు మేము తప్పు చేశాము అని చెప్పేసి అడిగుంటే బాగుండేది. అయితే అడగలేదు. వెంటనే పేతురు ఇంకొక అవకాశం ఇస్తాడు. ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటే ఉన్నాయి. నీ భర్త చనిపోయాడు ఇక్కడే. అదిగో ఈ యవన బిడ్డలు తీసుకుని వెళ్ళి పాతి పెట్టారు. వారి పాదాలు ఇక్కడే ఉన్నాయి, ద్వారబంధం దగ్గర, తలుపు దగ్గరే ఉన్నాయి. వారు నిన్ను మోసుకొని పోతారు, జాగ్రత్త అన్నప్పుడైనా కూడాను ఆమె, అయ్యా తప్పు చేశాము, మేము అబద్ధమాడాము, పొరపాటు చేశాము, పరిశుద్ధాత్మను మోసపుచ్చాము, యేసు ఎడల మేము ఈ విధంగా ప్రవర్తించాము, క్షమించండి అని పేతురుని అడిగితే క్షమించబడి ఉండేవారేమో. అవకాశాన్ని సద్వినియోగం చేసుకునలేదు. రావలసిన ఉగ్రతే వచ్చింది. 10వ వచనములో, వెంటనే ఆమె అతని పాదముల మీద పడి విడిచెను. ఆమె వెంటనే ఆమె వారి పాదముల చెంత పడి ప్రాణము విడిచెను. వెంటనే పడుచువారు వచ్చి ఆమెను తీసుకుని పోయి పాతి పెట్టుట జరిగిందండి. చూసారా? ఎందుకని? దైవజనులు అవకాశం ఇచ్చాడు, దేవుడు అవకాశం ఇప్పించాడు దైవజనుల చేత. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా నశించడం ఇష్టం లేదు. అననీయ సప్పీరాలు కూడా ప్రభువును విశ్వసించారు. వాళ్ళు విశ్వసించకపోతే ప్రభు దగ్గరికి ఈ యొక్క పైకం తీసుకొని వచ్చి ఉండేవారు కాదు. వారు విశ్వసించారు. అయితే వారి విశ్వాసం ఏమైపోయింది? ధన వ్యామోహమునకు లొంగిపోయింది, ధన వ్యామోహమునకు పడిపోయింది, ధన వ్యామోహమునకు బానిస అయిపోయిందండి. చూసారా? దేవుడు దైవజనుల ద్వారా ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగము చేసుకొనలేదు. చూసారా నా ప్రియమైన వారలారా? రైట్, ఇంకొక మాట, రెండవ మాటకు వెళ్దాం. ఏంటంటే హెచ్చరికను నిర్లక్ష్యము చేయుట. హెచ్చరికను నిర్లక్ష్యము చేయుట. నా ప్రియమైనటువంటి వారలారా, రాజుల గ్రంథంలో ఒక గొప్ప రాజును చూడగలం. ఏంటంటే ఎవరంటే ఆయన రాజైన సొలొమోను, దావీదు యొక్క కుమారుడు. దావీదుకు చాలా ఇష్టమైనటువంటి కుమారుడు. సొలొమోను చాలా గొప్పవాడు, చాలా జ్ఞానవంతుడు. ఆయన వంటి జ్ఞానవంతుడు ఎవరు లేరు. ఆశ్చర్యకరమైనటువంటి జ్ఞానము ఆయనకు దేవుడు ఇచ్చాడు. అంతేకాదు, జ్ఞానవంతుడే కాదు, ఆయన కీర్తనలు రాశాడు. అంతేకాదు, వేల కొలది ఆయన సామెతలు రాశాడు. అంతేకాదు, మానవ జీవితానికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి మాటలు రాశాడు ఆయన గ్రంథములో. అవి లిఖించబడి ఉన్నవి. అంతేకాదు, ఆయన గొప్ప నిర్మాత, దేవుని యొక్క ఆలయమైనటువంటి యెరూషలేము మహాదేవాలయాన్ని కట్టినటువంటి గొప్ప నిర్మాత ఆయన మరి ప్రతి మొక్కను గురించినట్టు రాసినటువంటి ఒక గ్రేట్ బొటానిస్ట్ ఆయన, వృక్ష శాస్త్రవేత్త, అనేకమైనటువంటి జంతువులను గురించి వ్రాసినటువంటి ఆయన జంతు శాస్త్రవేత్త, గ్రేట్ జువాలజిస్ట్ ఆయన. అంతేకాదు, ఆయనకు విపరీతమైనటువంటి జ్ఞానం ఉంది. ఎందుచేతనో తెలుసా?
నీకేం కావాలి అని దేవుడు దర్శనంలో కనబడి అడిగితే, ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని ఇచ్చావయ్యా, ఇంత గొప్ప జనాంగాన్ని నాకు ఇచ్చావయ్యా, అయితే వీరిని పరిపాలించడానికి, వీరి ఎడల న్యాయం తీర్చడానికి నాకు జ్ఞానం సరిపోదే, జ్ఞానం అనుగ్రహించమని అడిగినప్పుడు ఏ రాజు కూడా ఇలా అడగలేదు. నీకు జ్ఞానమే కాదు, సమస్తమైనటువంటి వైభవాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తున్నానని చెప్పేసి ఇచ్చాడు దేవుడు. అంత గొప్ప వైభవాన్ని, జ్ఞానాన్ని పొందినటువంటి రాజు సొలొమోను, ఆయన కుమారుడే రెహబాము. నా ప్రియమైన వారలారా, సొలొమోను మహారాజు విపరీతమైనటువంటి కట్టడాలు కట్టించాడు. యెరూషలేము దేవాలయాన్ని కట్టించాడండి, రాజనగరు కట్టించాడండి, శీతల రాజనగరు కట్టించాడండి, అనేక మంది భార్యలను చేసుకున్నాడండి, అనేక మంది ఉపపత్నులు ఆయనకు ఉన్నారండి. అయితే ఒక్కొక్క రాణి వారికి ఒక అంతఃపురము, ఇంకొకరికి ఈ విధంగా విపరీతంగా అంతఃపురాలను, రాజమందిరాలను కట్టించి రాణివాసములను కట్టించాడండి. అయితే దీనిని కట్టించడం ద్వారా ప్రజలను చాలా కష్టపెట్టాడు, ఆయన చాలా ఇబ్బంది పెట్టాడు. అయితే రాజైన సొలొమోను గతించిపోయిన తర్వాత రెహబాము రాజు అవుతాడు. ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి అడుగుతారు, ఏమనంటే, మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన యెడల మేము నీకు సేవ చేయుదుము. చక్కని మాట అడిగారండి. మీ తండ్రి గారు బలమైన కాడిని మా మీద ఉంచాడయ్యా, విపరీతమైన బరువును మా మీద ఉంచాడు. అయితే ఆ బరువును తీసివేసి చులకన చేసినట్లయితే, ఆ బరువు లేకుండా చేసినట్లయితే నీకు మేము సేవ చేస్తాము అని చెప్పేసి వారు వచ్చి విన్నవించుకున్నారు, ప్రార్థించారు రాజైనటువంటి రెహబామును. ప్రజలందరూ బాగుందండి, వీరు అడగడంలో ఎంత మాత్రమూ తప్పు లేదు. అయితే మీరు వెళ్ళండి, 3 రోజుల తర్వాత రండి నా దగ్గరికి అని వారిని పంపిస్తాడు రెహబాము. అతను చేసిన పని ఏంటంటే, అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమునందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదనని వారిని అడుగగా, తన తండ్రి జీవించినప్పుడు సొలొమోను కాలంలో తన తండ్రితో జీవించినటువంటి పెద్దవారిని సంప్రదించి వారిని పిలిపించి అడుగుతాడు, మరి ఈ విధంగా అడిగినటువంటి ప్రజలకు నేనేమి సమాధానం చెప్పాలి అని వారిని అడిగినప్పుడు వారు ఈ మాట హెచ్చరించారు. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనము. వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన యెడల వారు సదాకాలం నీకు దాసులగుదురు. వారిని పిలిచి ప్రేమతో దగ్గరికి చేర్చుకొని వారితో మంచిగా, మృదువుగా, తీయగా వారితో మాట్లాడినట్లయితే వారు జీవితం అంతా నీకు సేవ చేస్తారయ్యా, మృదువైన మాటలతో సమాధానం చెప్పు చాలు, వారు సంతోషపడతారు అంటే విన్నాడు. కానీ ఆ మాటల్ని నిర్లక్ష్యపెట్టి 8వ వచనం, అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి, వారిచ్చిన హెచ్చరికను, వారిచ్చిన ఆలోచనను, వారిచ్చిన సలహాను నిర్లక్ష్యపెట్టి, చాలండి ఒక్క మాట. ఇంత అనుభవంతో ఉన్నటువంటి పెద్దవారు, తన తండ్రికి స్నేహితులైన వారు, తన తండ్రితో ఉన్నటువంటి వారు, పెద్దలైనటువంటి వారు హెచ్చరిక ఇస్తే ఆ హెచ్చరికను, ఆ ఆలోచనను, ఆ తలంపును ఆయన నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి ఆలోచనను అడిగి వారికి ఈలాగున ప్రశ్న వేశాను, మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయమని నాతో చెప్పుకునిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు, ఏ ఆలోచన మీరు చెప్తారు అని తనతో పాటు తన వయస్సులో ఉన్నటువంటి వారిని, అంటే చిన్నవారిని, అనుభవం లేని వారిని, జ్ఞానం లేని వారిని అడిగినప్పుడు 11వ వచనములో వారిచ్చిన సలహా ఏంటంటే, నా తండ్రి మీ మీద 10వ వచనం చూద్దాం. అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా కాడిని బరువైదిగా చేసెను, కానీ నీవు దానిని చులకన చేయవలని నీతో చెప్పుకొనిన ఈ జనులకు ఈలాగు ఆజ్ఞయిమ్ము, నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు పెద్దదిగా ఉండును, నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను,
సరే, నేను ఆ కాడిని ఇంకా బరువు చేయుదును, నా తండ్రి చూపుకములతో మిమ్మల్ని శిక్షించను. సరే, నేను కొరడాలతో మిమ్మను శిక్షించదను. మృదువుగా మాట్లాడమని పెద్దవాళ్ళు సలహా ఇస్తే వీరేం సలహా ఇచ్చారంటే, నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు బరువైంది. అంటే ఆయన భారం పెట్టాడు, నేను ఇంకా భారం పెడతాను. నా తండ్రి చూపుకములతో మిమ్మల్ని శిక్షించాడు, నేను కొరడాలతో జాగ్రత్త. ఎంత నిర్లక్ష్యము! వెంటనే చాలా బాధపడ్డారు, ఏడ్చారు, గగోలు పెట్టారు. అయ్యో, దావీదు వంటి జ్ఞానం లేదే, సొలొమోను మరి ఇలా చేశాడు, సొలొమోను చేసినటువంటి పనులుగా చేయవద్దని మేము అడిగితే ఇంకా భారం పెడతానన్నాడే. దావీదులో మాకు పాలు ఎక్కడా, దావీదులో మాకు వాటా ఎక్కడా, దావీదులో మాకు భాగం ఎక్కడా, ఇంకెక్కడి దావీదు సామ్రాజ్యము, అయ్యో అని వారు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఏం చేస్తారంటే, వేరొక వ్యక్తిని పిలిపించుకొని మనమందరం వేరైపోదాం, దావీదులో మనకు భాగం లేదు, దావీదులో మనకు స్వాస్థ్యం లేదు, దావీదులో మనకు పాలు లేదు, మనము వెళ్ళిపోదాం వేరై, ఈ సామ్రాజ్యంతో ఈ రెహబాము రాజుతో మనకు సంబంధం లేదు, నిమిత్తము లేదు అని చెప్పేసి వారు ఏం చేస్తారంటే వేరొక వ్యక్తిని తీసుకొని వచ్చి రాజుగా పట్టాభిషేకం చేస్తారు. అయితే వారిని పోయినటువంటి వారు ఎక్కువ మంది. అయితే మరి రెహబామును వెళ్ళిన వారు కొద్ది మంది మాత్రమే, కేవలము యూదా వంశం మాత్రమే, యూదా గోత్రికులు మాత్రమే ఆయనను వెంబడించారు. తతిమా గోత్రములన్నీ కూడాను వేరైపోయి వేరొక రాజును వేరొక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు. చూశారా నా ప్రియమైన వారలారా, దావీదు కుమారుడైన సొలొమోను కుమారుడైన రెహబాము చేసిన నిర్లక్ష్యమేడలా అంత గొప్ప విశాలమైనటువంటి దేవుడు ఏర్పరచుకున్న తన జనాంగముల యొక్క గొప్ప సామ్రాజ్యము 2 ముక్కలైపోయింది, 2 రాజ్యాలైపోయింది. ఎందువలన? రెహబాము యొక్క నిర్లక్ష్యం. పెద్దలు చెప్పినటువంటి హెచ్చరికను నిర్లక్ష్యము చేయడం వలన 2 రాజ్యాలైపోయినాయి. ఎంత బాధకరమైన విషయము! కేవలము రెహబాము యొక్క నిర్లక్ష్యము. ఎన్నిసార్లు పెద్దలు, ఎన్నిసార్లు ఇతరులు, ఎన్నిసార్లు మరి అవకాశం ఇస్తూ ఉంటారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా నిర్లక్ష్యం చేసి ఉంటాము. అలాగే హెచ్చరికలు ఇచ్చుంటారు మన పెద్దవారు, హెచ్చరికలు ఇచ్చుంటారు మన యొక్క బోధకులు, హెచ్చరికలు ఇచ్చుంటారు మన యాజకులు. నిర్లక్ష్యం చేసి ఉంటామేమో. ఏం నష్టమైపోయింది చూసారా? అవకాశాన్ని నిర్లక్ష్యం చేసుకున్నటువంటి అననీయ సప్పిరాలు 2 కూడాను చనిపోతారు. హెచ్చరికను నిర్లక్ష్యం చేసినటువంటి రెహబాము వలన ఇశ్రాయేలు సామ్రాజ్యమే 2 ముక్కలుగా చీలిపోయింది. ఎంత బాధకరమైన విషయము! నా ప్రియమైనటువంటి వారలారా, ఇంకొక విషయము నేను మీతో పంచుకుంటాను. రక్షణను నిర్లక్ష్యము చేయుట. ప్రియమైన వారలారా, పౌలు అంటాడు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినట్లా ఎలాగూ తప్పించుకుందుము? యేసు మన యొక్క రక్షకుడు. ఆయన యేసు అనగా రక్షకుడు. రక్షించడానికి, పాపము నుండి, పాప శిక్ష నుండి పాపిని రక్షించడానికి, ప్రేమించి క్షమించి రక్షించడానికి వచ్చినటువంటి ఆ రక్షణని మనము నిర్లక్ష్యం చేసినట్లయితే మనం ఎంత పాపం చేసిన వాళ్ళం అవుతాం, ఎంత పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం, ఎంత శిక్షకు గురి అవుతాము. ఆ శిక్ష నుంచి ఎలాగూ తప్పించుకొనగలము? ఒక్క ఉదాహరణ. రక్షణ నిర్లక్ష్యము చేయకుండా, దానిని నిర్లక్ష్యం చేయకుండా ఉపయోగించుకున్నటువంటి సాధారణమైనటువంటి వ్యక్తి జక్కయ్య ఎరికో నివాసి. ప్రభుత్వ పక్షాన ప్రజల నుంచి పన్ను వసూలు చేసి రోమా మరి అధిపతులకు చెల్లించే వ్యక్తి. అయితే డబ్బు సంపాదించాడు, విపరీతంగా సంపాదించి మోసము, అన్యాయము, అక్రమము, లంచముల చేత డబ్బు సంపాదించి మూటగట్టి ముడివేసి బిగించి, మూడి మీద ముడివేసి బిగించి ఆ మూటను చూసుకుంటూ మూట మీదే కూర్చున్నాడు. అయితే ఒకానొక రోజు యేసును చూడాలి, రక్షణను నేను చూడాలి అని ఆశ కలిగింది. నా ప్రియమైన వారలారా, లూకాసు వార్త 19వ అధ్యాయం మొదటి 10 వచనములలో జక్కయ్య యొక్క ఉదంతము రాయబడింది. యేసును చూడగోరెను.
రక్షకుడట, యేసు అట, ఆయన విమోచకుడట, స్వస్థపరుస్తాడట, పాపిని క్షమిస్తాడట. నేను చూడాలి ఆయన్ను, నేను చూడాలి. ఎంత గొప్ప ఆశ, ఎంత మంచి కోరిక, ఎవరికి కలగని ఆశ. అయితే జనాల్లోకి పోలేడు, ఎందుకంటే తాను పాపి, లంచగొండి, అన్యాయస్తుడు. ఆ ఎరికో వీధిలో ఆయన వస్తుంటే ఆ వీధి ప్రక్కనే ఉన్నటువంటి చెట్టు మీద కూర్చొని దాక్కొని చూస్తున్నాడు, యేసును చూస్తున్నాడు. అయితే హృదయాలను ఎరిగినటువంటి యేసు అందరి హృదయములను ఎరిగినటువంటి యేసు సరిగా అక్కడికి వస్తాడు. వచ్చి హృదయమును ఎరిగినటువంటి హృదయపు లోతుల్లో, జక్కయ్య హృదయంలో ఉన్నటువంటి లోతును ఎరిగినటువంటి యేసయ్య అక్కడికి వచ్చి, జక్కయ్య దిగు, నేను నీ ఇంట బస చేయవలసి ఉందయ్యా, దిగు. వెంటనే అక్కడి నుంచి దిగుతాడు. యేసు మరి చేయి పట్టుకొని వెళ్తుంటాడు. జక్కయ్య ఇంటికి వెళ్తూ ఉంటే వెనక ఉండి చూచినవాడు, ఇదిగో పాపి అయిన ఇతని ఇంట బస చేయ వెలుచున్నాడే, పాపి అయిన ఇతని ఇంట బస చేయ వెలుచున్నాడని వెనుక హేళన చేశారు, చిన్న చూపు చూశారు. ఎంత తక్కువగా భావించారో. వారందరి కొరకు రాలేదు యేసయ్య. ఎందుచేతనంటే వారు రక్షకుడిగా చూడడం లేదు వారు. అయితే జక్కయ్య రక్షకుడిగా చూచాడు. ఆయన రక్షణను కావాలనుకున్నాడు, రక్షణ నిర్లక్ష్యం చేయలేదు. అయ్యో యేసు వెళ్ళిపోతే ఇంకా నేను యేసుని చూడలేనే, రక్షకుడిని చూడలేనే, రక్షణ నేను చూడలేనే అని చెప్పేసి ఆతృత పడ్డాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడాను రక్షణకు రాలేదు, స్వస్థత కొరకు వచ్చారు. ఆకలి అయితే ఆయన భోజనం పెడతాడు, జబ్బు ఉంటే స్వస్థపరుస్తాడు, ఇంకా అంగవైకల్యం ఉంటే ఆయన బాగు చేస్తాడనే ఉద్దేశంతో వచ్చారే కానీ రక్షణ కొరకు రాలేదు. అయితే జక్కయ్య వచ్చింది రక్షణ కొరకు. ఇంటికి వెళ్ళిన వెంటనే నిలబడి తప్పు ఒప్పుకుంటాడు. అయ్యా నేను తప్పు చేశాను ప్రభువా, నేను ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో అన్యాయంగా వారికి తిరిగి చెల్లిస్తానయ్యా, ఎక్కువ చెల్లిస్తానయ్యా. అంతేకాకుండా నా ఆస్తిని అంతటిని కూడా పేదలకు ఇచ్చేస్తాను. ఒప్పుకున్న తర్వాత యేసయ్య ఎంత సంతోషిస్తాడంటే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఎందుచేతనగా ఇతడు అబ్రహాము కుమారుడే. రక్షణ వచ్చింది. అవకాశాన్ని నిర్లక్ష్యం చేసి వారిద్దరు ప్రాణాలను పోగొట్టుకున్నారు. హెచ్చరిక నిర్లక్ష్యం చేసి రెహబాను 2 ముక్కలుగా చేశాడు సామ్రాజ్యాన్ని. అయితే జక్కయ్య రక్షణను నిర్లక్ష్యము చేయలేదు, పొందాడు. తన కుటుంబం రక్షించబడింది. అంతేకాకుండా అబ్రహాము కుమారుడైపోయాడు. ఎంత గొప్ప విషయము నా ప్రియమైన వారలారా. అందువల్ల పౌలు అంటాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగూ తప్పించుకొందుము ఆ శిక్ష నుంచి, నిత్యమైనటువంటి నరకము నుంచి, ఆ శిక్ష నుంచి ఎలాగూ తప్పించుకుంటాము. నా ప్రియమైనటువంటి వారలారా, అవకాశాన్ని నిర్లక్ష్యం చేసేవేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో, హెచ్చరికను నిర్లక్ష్యం చేసేవేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అదేవిధంగా మరి రక్షణ నిర్లక్ష్యం చేసి ఉన్నావేమో, అయినా ప్రభు దగ్గరికి రా, ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, గొప్ప తండ్రి, నాయనా రక్షించుటకు నీ హస్తము కురుచకాలేదయ్యా, ఇంకా నీవు హస్తము చాచుతూనే ఉన్నావు తండ్రి. ఇంకా నీ ప్రియబిడ్డలు తండ్రి రక్షణ నిర్లక్ష్యము చేస్తున్నట్లయితే వాక్యము వినుట ద్వారా ప్రభువా నిన్ను నిర్లక్ష్యము చేయకుండా నాయనా ఘోరమైన శిక్షను తప్పించుకోవడానికి రక్షణ నిర్లక్ష్యము చేయకుండా నువ్వు ఇచ్చినటువంటి అవకాశాన్ని, హెచ్చరికను నిర్లక్ష్యము చేయకుండా ప్రభువా సొంతం చేసుకోవడానికి, శ్రద్ధ వహించడానికి, తృణీకరించకుండా ఉండడానికి స్వస్థ హృదయాన్ని అనుగ్రహించమని, వాక్యం విన్న నీ శ్రోతలను దీవించి ఆస్వాదించమని యేసు గొప్ప నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప అనుగ్రహించబడునుగాక. ఆమేన్. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ వై మణిరావు గారు, ఇమ్మానియేలు బాప్టిస్ట్ చర్చ్, క్రాంతినగర్, దర్గామెట, నెల్లూరు. మా సెల్ నంబర్ 9440254020.